నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్ బజార్ను రోల్ మోడల్గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. ఈ నెల 10న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు పర్యటనలో భాగంగా ప్రారంభించనున్న స్మార్ట్ స్ట్రీట్ బజార్ ఏర్పాట్లను మంత్రి నారాయణ స్వయంగా పర్యవేక్షించారు. హెలీప్యాడ్ నుంచి ప్రారంభించి కార్యక్రమాల ఏర్పాట్లు, భద్రతా చర్యలు, మహిళా వ్యాపారుల షాపుల వంటి అంశాలపై అధికారులకు సూచనలు ఇచ్చారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా సీఎం కార్యక్రమం విజయవంతం కావాలని ఆదేశించారు. మైపాడు గేట్ సెంటర్లోని 120 కంటైనర్ షాపులను పరిశీలించి మహిళా వ్యాపారులతో మాట్లాడారు. సార్ వెనక్కి తీసుకొస్తాం బ్రదర్. ఫోటో చెప్తా ఉంటే పవర్ పోయింది ఏదన్నా అక్కడే చెప్తారు. సరేపల్లిలోనే ప్రెస్ ఇప్పుడు అర్జెంట్ ఏంటంటే సార్ క్యాబినెట్ లో ఫైల్స్ వెనక్కి చేసుకోండి. మా లాంటి పేదవాళ్ళకి మెప్మా మహిళల్ని వ్యాపారవేత్తలుగా మార్చడానికి మన చంద్రబాబు నాయుడు సార్ ఆ పొదుపు గ్రూపులు ఎప్పుడో మొదలు పెట్టారు. కానీ ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ చూపించడం ఇదే ఫస్ట్ టైం. అది మన నారాయణ సార్ మన నెల్లూరు మన దాంట్లో చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది మా లాంటి వాళ్ళకి చాలా ఉండి మహిళలను వ్యాపారవేత్తలుగా అభివృద్ధి చేయడానికి తోడ్పడుతుంది. ఇది చేసినందుకు నారాయణ సార్కి ఎప్పటికీ రుణపడి ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్మార్ట్ స్ట్రీట్ అనే కార్యక్రమం తీసుకొచ్చి ఒక నెల్లూరే కాదు 123 మున్సిపాలిటీస్లో ఇది చేసే విధంగా ఈరోజు మెఫ్మా వాళ్ళు దీన్ని ప్లాన్ చేశారు. దాంట్లో ఆల్రెడీ 5 మున్సిపాలిటీస్లో దీన్ని శాంక్షన్ చేశారు. కొన్ని మున్సిపాలిటీస్లో ఆల్రెడీ టెండర్లు పిలిచి అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి. నెల్లూరులో అయితే ఈ యొక్క స్మార్ట్ స్ట్రీట్ ఏదైతే మైపాడ్ రోడ్లో చేశారో 120 మందికి 120 మంది మెఫ్మా మహిళలు వాళ్ళకి యాక్చువల్గా ఇది ఇచ్చారు. ఈ ప్రాజెక్టులో ఒక్కొక్క యొక్క షాపు 4 లక్షలు అవుతుంది మొత్తం చేయడానికి. అందులో 2 లక్షలు మెఫ్మా మరియు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కలిసి వాళ్ళు చేస్తున్నారు. మిగతా 2 లక్షలు వాళ్ళకు లోన్ ఏర్పాటు చేశారు. ఆ లోన్ వాళ్ళు కొంత ఒక 5 సంవత్సరాలు రీపే చేసుకునేటట్టుగా. అయితే ఎలక్షన్స్ అయిన తర్వాత నేను మాట చెప్పాను, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే ముందే నెల్లూరుకి సంవత్సరానికి మా కుటుంబ సభ్యులను ఒక 10 కోట్లు ఖర్చు పెట్టమని పేదలు నిరుపేదలకి. ఆ నేపథ్యంలో ఈ 120
ఈ 120 మెప్మా మహిళలు ఎవరైతే షాప్స్ ఓన్ చేసుకున్నారో వాళ్ళ బ్యాంకులో 2 లక్షలు ఉందో ఆ 2 లక్షలు 1 లక్ష యాక్చువల్గా నేను కడతానని ఆ 120 మంది మహిళలకి చెప్పాను. ఆ నేపథ్యంలో ఎవరైతే 50,000 ఒక్కొక్కరికి ఇచ్చేసారు యాక్చువల్గా, మిగతా 50,000 కూడా బ్యాంక్ అకౌంట్ చేస్తాం. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారు P4 అనే ప్రోగ్రాం తీసుకొచ్చారు. P4లో భాగం ఏది, ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన P4లో భాగం ఏది అంటే ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి కొంత చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా మా కుటుంబ సభ్యులు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరి యొక్క సపోర్ట్తో వీళ్ళకి కొంత సపోర్ట్ ఇస్తున్నారు. దీంతో వీళ్ళందరూ ఇది డెవలప్ చేసుకొని దీని మీద ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళకి చక్కగా చెన్నైకి పంపించి ఈ 120 మందిని అధికారులు మెఫ్మా టీము అండ్ మున్సిపల్ టీము చెన్నైకి పంపించి చెన్నైలో బర్మా బజార్ ఉంటుంది, చాలా ఫేమస్, అది ఎప్పుడో 50 ఏళ్ల నుంచి అక్కడ అది చూపించి అక్కడ వాళ్ళతో ఇంటరాక్షన్ చేయించారు. అదేవిధంగా మళ్ళీ వీళ్ళందరూ కూడా 4-5 సార్లు ట్రైనింగ్ ఇచ్చారు ఏ విధంగా వ్యాపారం చేసుకోవాలని. ఇక్కడ 120 షాపుల్లో కొన్ని షాపుల్లో వరుసగా హుడ్డీ ఉంటాయి, కొన్ని షాపుల్లో ఫ్యాన్సీ, కొన్ని షాపుల్లో ఎలక్ట్రికల్, ఇట్లా ఆ విధంగా ఒక చక్కగా ఏర్పాటు చేశారు. ఇది ఏర్పాటు చేసిన మెఫ్మా ఎండి గారిని, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని, తర్వాత పీడీ గారిని మరియు మెఫ్మా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ, మెఫ్మా గ్రూప్ అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.